హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూసిన వైరల్ క్రాక్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి. సో ఈరోజు మనం చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చాలా సింపుల్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం ఇంకా పెరగట్లేదు. సో ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు మనం చూస్తున్న 2 డిఫరెంట్ లైటర్స్ ఇవి. సో ఈ లైటర్ని జస్ట్ మనం బటన్ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో ఇది బటన్ లైటర్ ఇది. సో దీన్ని మాత్రం మనం ఇలా అంటేనే వెలుగుతుంది. సో ఇది అందరికీ తెలుసు, ఈ లైటర్ దీంట్లో గొప్ప ఉంది అంటారు కదా. సో ఈ లైటర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ లైటర్ జస్ట్ ఇలా నొక్కగానే అవుతుంది ఫైర్, కానీ దీనికి మాత్రం ఇక్కడ ఏదైతే రింగ్ ఉందో ఈ రింగ్ని తిప్పితేనే ఓపెన్ అయ్యిద్ది. కానీ ఇక్కడ ఒక మెయిన్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే, దీన్ని నేను ఎప్పుడైతే ఇలా తిప్పగానే ఇక్కడ స్పార్క్లా వస్తుంది. సో చూడొచ్చు మీరందరూ ఆ స్పార్క్ని చూడొచ్చు. సో ఫస్ట్ నేను ఈ 9 లైటర్స్ని నేను అమెజాన్లో కొన్నాను. ఇక్కడ 8 ఉన్నాయి, ఒకటి నేను వాడుతున్నాను. సో ఈ 9 లైటర్స్ని నేను అమెజాన్లో కొన్నాను. సో ఫస్ట్ ఈ లైటర్స్ని అసలు వెలిగించుకుందాం. సో అన్నీ పనిచేస్తున్నాయి. నేను భయపడ్డాను పనిచేస్తలేవు అని. 300 పెట్టుకున్నాను నేను వీటిని. సో అమెజాన్లో పర్చేజ్ చేశాను లైటర్స్ని నేను. సో కానీ ఈ స్పార్క్స్ అనేది ఎందుకు వస్తున్నాయని డౌట్. సో దానికోసమని ఈ లైటర్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి అసలు దీని లోపల ఏముందనేది చూద్దాం. సో చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మనం డిసైడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ లైటర్లో ఉందో, సో ఆ లైటర్లో ఉన్న చిన్న సబ్స్టెన్సే, ఫైర్ని కలిగించే సబ్స్టెన్సే ఈ స్మాల్ లెడ్ అంటారు దీన్ని. సో దీన్ని ఫ్లింట్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫ్లింట్ని మనం ఏదైతే ఉందో, సో దాన్ని స్ప్రింగ్కి నేను అలా ఫిట్ చేశాను. సో దీన్ని బాగా హీట్ చేద్దాం. సో హీట్ చేసి దీన్ని ఒకసారి నేల మీద కొడదాం. కొట్టిన తర్వాత అది ఎలా రియాక్ట్ అయ్యిందో చూద్దాం. సో ఇలా ఇక్కడ ఉన్న లైటర్స్ అన్నిట్లో ఉన్న ఫ్లింట్ మొత్తాన్ని నేను బయటికి తీస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అన్నిటి ఫ్లింట్స్ నేను కలెక్ట్ చేశాను. సో అవి కలెక్ట్ చేసిన తర్వాత ఇది ఇట్లా సెట్ చేశాను ఆ స్ప్రింగ్స్కి నేను. సో వీటిని ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో దాని హెడ్ మనం టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని బాగా హీట్ చేయాలి. దీన్ని బాగా మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆ హీట్ చేసిన దాన్ని మనం నేలకేసి ఒకసారి కొడదాము. సో ఇప్పుడు ఎలా రియాక్షన్ అవుతుంది అనేది మనం చూద్దాం.